చిలకడ దుంప కినోవా. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ థింగ్ ఇస్ కీన్వా. సో కీన్వాని మనం బాయిల్ చేసుకుని నానబెట్టుకుని బాయిల్ చేసుకుని తెచ్చామా? ఎస్, అవును, నానబెట్టి బాయిల్ చేసాం. ఓకే, ఇంకోటేమో బ్రాక్లీని మొత్తం తురుములాగా చేసుకున్నాం. అండ్ స్వీట్ పొటాటోనా? స్వీట్ పొటాటో. ఓకే, మిగతా అన్ని కూడా క్యారెట్, బీన్స్ అండ్ ఇంకోటి ఏంటి స్ప్రింగ్ ఆనియన్స్? లేదు, ఇది బీన్స్, పీస్, క్యారెట్ అండ్ అలాగే రెడ్ బెల్ పెప్పర్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా కొంచెం ఆయిల్. సో నెక్స్ట్ మనం అన్ని వెజ్జెస్ని కూడా సార్ట్ చేసుకుందాం. అలాగే ఒక స్పూన్. సో ముందుగా బఠానీ, అలాగే బీన్స్ కూడా. నెక్స్ట్ రెడ్ బెల్ పెప్పర్, నెక్స్ట్ క్యారెట్ తురుము, ఆ తర్వాత బ్రాక్లీ కూడా. సో ఇది మనం ఫ్లోరెట్స్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి అలా తినడం ఇష్టం ఉండదు కాబట్టి ఇలా స్మాష్ కూడా చేసేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసి సార్ట్ చేసేసుకుందాం. అలాగే పెప్పర్, అలాగే సాల్ట్. సో తర్వాత స్వీట్ పొటాటో స్మాష్ చేసి వేసేసుకుంటున్నాం. సో ఆల్రెడీ ఉడికించింది కాబట్టి దీన్ని మనం ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు, మెయిన్ థింగ్. ఓకే, సో జస్ట్ స్మాష్ చేసేసి వేసేసుకుంటున్నాం. ఎస్, అంతే. అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను. ముందు మన వెజ్జెస్ కూడా మనకి సన్నగా మనం అన్ని తరిగి వేసాం కాబట్టి ఈజీగా మనకి అయిపోతుంది. సో చక్కగా కలిపేసుకొని అందులోనే మనం కినోవా కూడా వేసుకొని ఒక 2 minutes సార్ట్ చేసుకుంటే రెడీ. ఓకే, ఇందులోనే కినోవా కూడా వేసేస్తున్నాం. చక్కగా ఒక 2 minutes ఇచ్చేసాం మనము. ఎస్, కీన్వా అంతా కూడా ప్రాపర్గా కుక్ అయిపోయింది. మన నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేనా? యా, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే ఓకే పల్లవి, అయిపోయినట్టేనా? యా అమూల్య, చిలకడ దుంప కినోవా రెడీ అయిపోయింది. ఓకే, చిలకడ దుంప కీన్వా ఇది రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చిలకడ దుంపల కీన్వాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న చిలకడ దుంపలు, పచ్చి బఠానీలు, బీన్స్, రెడ్ క్యాప్సికమ్, క్యారెట్ తురుము, బ్రాక్లీ తురుము, మిరియాల పొడి, ఉప్పు, ఉడికించుకున్న కీన్వా. చిలకడ దుంపల కీన్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో పచ్చి బఠానీలు, బీన్స్, రెడ్ క్యాప్సికమ్, క్యారెట్ తురుము, బ్రాక్లీ తురుము, మిరియాల పొడి, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న చిలకడ దుంపలు మెత్తగా మెదిపి వేసుకొని అలాగే ఉడికించుకున్న కీన్వా కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంపల కీన్వా రెడీ.